టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వర్క్లోడ్ను తగ్గించుకుంటూ పోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన హిట్ మ్యాన్ ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక మీదట వన్డేలో మాత్రమే ఆడతానని క్లారిటీ ఇచ్చాడు. వర్క్లోడ్తో పాటు ప్రెజర్ తగ్గించుకుంటున్న హిట్ మ్యాన్ వన్డేలో ఎప్పటి వరకు కొనసాగుతాడనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే 50 ఓవర్ల ప్రపంచ కప్ మీద ఫోకస్ చేస్తున్న అతడు వన్డే రిటైర్మెంట్ మీద తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు క్రికెట్ వదిలేస్తానంటూ బాంబు పేల్చాడు. ఇంతకీ హిట్ మ్యాన్ ఏమన్నాడంటే, ఏ రోజైతే ఫీల్డ్లో తాను ఏం చేయాలని అనుకుంటున్నానో అది చేయలేనో ఆ రోజు తాను క్రికెట్ నుంచి తప్పుకుంటానని రోహిత్ స్పష్టం చేశాడు. తాను అనుకున్నది అమల్లో పెట్టలేనని అనిపించినప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటానని తెలిపాడు. అలాంటి రోజే వస్తే తప్పకుండా ఆడటం మానేస్తానని క్లారిటీ ఇచ్చాడు హిట్ మ్యాన్. కానీ ఇప్పుడు మాత్రం తాను ఆటను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన కాంట్రిబ్యూషన్ టీమిండియాకు ఎంతో హెల్ప్ చేస్తుందన్నాడు. క్రికెట్కు ఎప్పుడు గుడ్ బై చెప్పాలనే విషయంలో తనకు పూర్తి స్పష్టత ఉందన్నాడు రోహిత్. ఎలా బ్యాటింగ్ చేయాలి, ఎంత వేగంగా పరుగుల్ని రాబట్టాలి, టీంకు తానేం చేయగలను అనేది క్లారిటీ ఉందన్నాడు. తాను దేనిని తేలికగా తీసుకోవడం లేదని, భారత జట్టు బాగు కోసం ఏం చేయాలో అవన్నీ సిన్సియర్గా చేస్తున్నానని వ్యాఖ్యానించాడు. టీం గెలుపు కోసం ఏం చేయడానికైనా తాను రెడీ అని వివరించాడు రోహిత్.